I'm gonna throw my memories away. Now I feel I'm done, and I am cursed by every day till my time is gone. I've never felt this way before, and now I know this all for sure. I won't forget your last betray. I'll never forget this day. I'll never forget this day. Hello everyone, this is Prasad Singarapu. Welcome to Prasad Pictorials. I'll never forget this day. సో ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే మెహందీ. అంటే మనకు ముఖ్యంగా వెడ్డింగ్ బిఫోర్ స్టార్ట్ అయ్యేది మెహందీ ప్రోగ్రామ్. అంటే ముఖ్యంగా ఇది వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్కి ఎక్కువ యూజ్ అవుతుందండి. సో మనము మెహందీ చేసేటప్పుడు బ్రైడ్ దగ్గరికి వెళ్తాం కదా, ఆ టైంలో మనము మెహందీ షాట్స్ ఎలా తీసుకోవాలి, బ్రైడ్ పోర్ట్రేట్స్ ఎలా తీసుకోవాలి, సో అది ఎలాంటి లైటింగ్లో తీసుకోవాలని చెప్పి మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. అదంతా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. దాని కొరకు నేను ఫోటో గ్యారేజ్ లొకేషన్లో మండోవా హౌస్లో నేను స్మాల్ డెకరేషన్ కూడా చేయించాను. దీనికి శ్రీబీ ఈవెంట్స్ వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేశారు. డెకరేషన్ అంతా చేయించి, అంటే మనము ఒక బ్రైడ్ దగ్గరికి వెళ్ళేటప్పుడు బ్రైడ్ ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ చేయించాను. అంటే స్మాల్ డెకరేషన్ ఉంటుంది ఇంట్లోకి వెళ్ళగానే, అండ్ స్మాల్ ఇట్లాంటి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎలా ఫోటోగ్రఫీ ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి లైటింగ్లో ప్లాన్ చేసుకోవాలి అనేది చూపించడానికి నేను వీడియో వ్లాగ్ చేస్తున్నాను. ఇదంతా మీరు వీడియోలో చూడొచ్చు. లెట్స్ బిగిన్. Hi, I'm Jigna Mehta. I have my page in Insta and Facebook on name of Jigna's Mehndi, and I have team of 40 assistants working. Thank you. సో ఈ ఇమేజ్కి వచ్చేసి నేను గోడెక్స్ 8200 ఫ్లాష్ అండ్ గ్రిడ్ యూజ్ చేశాను ఫేస్ లైటింగ్గా. నేను అవుట్ సైడ్ నుంచి షూట్ చేశాను. ఫోకల్ లెంత్ వచ్చేసి 35mm ఫోకల్ లెంత్లో f2.2, షటర్ స్పీడ్ వచ్చేసి 1/400 షటర్ స్పీడ్లో షూట్ చేశాను. దీని అవుట్పుట్ ఏంటో చూడండి. సో ఈ ఇమేజ్కి వచ్చేసి నేను ఫోకల్ లెంత్ 35mm f2 ఎక్స్పోజర్ 1/800 యూస్ చేశాను. దీనికి వచ్చేసి గోడెక్స్ 8200 ఫ్లాష్ విత్ మ్యాగ్ మోడ్ గ్రిడ్ టాప్ యాంగిల్ నుంచి ఆ హ్యాండ్ మీద ఫ్లాష్ పడేలా ప్లేసింగ్ ఉంచాను. సో దీని అవుట్పుట్ ఏంటో చూడండి. సో దీనికి వచ్చేసి నేను గోడెక్స్ AD300 Pro అండ్ గ్రిడ్ క్లాత్ యూజ్ చేశాను. జస్ట్ ది మోడల్ పైన లైట్ పడేలా హ్యాండిల్ చేయించాను. ఫోకల్ లెంత్ వచ్చేసి 85mm, ఎఫ్ నెంబర్ వచ్చేసి 2.8, ఎక్స్పోజర్ వచ్చేసి 1/640 యూజ్ చేశాను. దీని అవుట్పుట్ ఏంటో చూడండి. దిస్ ఈజ్ యాంకర్ స్నేహ. సో మీరు చూస్తున్నారు కదా, ఈరోజు మెహందీ కాన్సెప్ట్ చేస్తున్నాం. చూసారు కదా నా హ్యాండ్స్ కంప్లీట్ మెహందీతో ఫుల్ చేసేసారు. ఈరోజు మేము
మెహందీ రోజు బ్రైడల్ ఎలా ఉంటుందో ఆ లుక్ ట్రై చేసాము. సో ఇబ్బు మేక్ ఓవర్ అండ్ చిట్టి హెయిర్ స్టైల్. సో చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా చేశారో. ఈ జ్యువెలరీ వచ్చి శివి కలెక్షన్స్ అండ్ ఆల్సో అవుట్ఫిట్ కూడా చూస్తున్నారు కదా శశి వంగపల్లి. సో అండ్ స్టైలింగ్ వచ్చి వర్క్ ఆఫ్ ఎలెన్. అండ్ ఫైనలీ క్రియేటర్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఫోటోగ్రఫీ లిఫ్ట్ ద స్టూడియో ప్రసాద్ సింగారపు. బిడ్డకు విడుదల, స్నేహకి విడుదల. మోర్ దెన్ 4 hours నేను కూర్చున్నాను, ఇలానే కూర్చున్నాను. నా ప్రసాద్ గారు కూర్చోబెట్టేశారు నన్ను. సో ఈ ఫోజెస్కి వచ్చేసి 85mm ఫోకల్ లెంత్, f2.8, ఎక్స్పోజర్ వచ్చేసి 1/500. సో నేను దీనికి 2 లైట్స్ వాడాను. ఒకటి గోడెక్స్ AD200 అండ్ గోడెక్స్ AD300 Pro. AD200 బ్యాక్ సైడ్ వార్మ్ ఫిల్టర్ అండ్ గ్రిడ్ యూజ్ చేశాను. గోడెక్స్ AD300 Proకి వచ్చేసి గ్రిడ్ క్లాత్ యూజ్ చేశాను. సో దీని అవుట్పుట్ ఏంటో చూడండి. సో ఈ ఫోజెస్ కూడా సేమ్ 2 లైట్స్ యూజ్ చేశానండి. గోడెక్స్ AD300 Pro, గోడెక్స్ AD200 అండ్ విత్ మ్యాగ్ మోడ్ గ్రిడ్ అండ్ వార్మ్ ఫిల్టర్ అండ్ గోడెక్స్ AD300 Proకి గ్రిడ్ క్లాత్ యూజ్ చేశాను. లిటిల్ బిట్ షాడో రాకుండా రిఫ్లెక్టర్ కూడా యూజ్ చేశాను. దీని ఫోకల్ లెంత్ వచ్చేసి 85mm, ఎఫ్ నెంబర్ వచ్చేసి 2.8, ఎక్స్పోజర్ వచ్చేసి 1/500 అండి. దీని అవుట్పుట్ ఏంటో చూడండి. సో ఈ ఫోజ్కి వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి. 2 లైట్స్ వాడాను. AD300 Pro, AD200, సేమ్ మ్యాగ్ మోడ్ గ్రిడ్ అండ్ వార్మ్ ఫిల్టర్ అండ్ AD300 Pro గ్రిడ్ క్లాత్. దీని ఫోకల్ లెంత్ వచ్చేసి 85mm, ఎఫ్ నెంబర్ 2.5, ఎక్స్పోజర్ వచ్చేసి 1/640. సో ఈ ఫోజ్కి వచ్చేసి ఫోకల్ లెంత్ 85mm, ఎఫ్ నెంబర్ 2.5, ఎక్స్పోజర్ 1/640. సేమ్ 2 లైట్స్ వాడానండి. గోడెక్స్ AD200 అండ్ గోడెక్స్ AD300 Pro. సో ఈ ఫోజ్కి వచ్చేసి నేను ఫోకల్ లెంత్ 85mm, ఎఫ్ నంబర్ 5, ఎక్స్పోజర్ వచ్చేసి 1/125, 2 లైట్స్ వాడాను. గోడెక్స్ AD300 Pro, గోడెక్స్ AD200 అండ్ షాడో రాకుండా రిఫ్లెక్టర్ కూడా యూజ్ చేశాను. సో దీని అవుట్పుట్ ఏంటో చూడండి. ఇప్పటివరకు ఇండోర్ లైటింగ్లో షూట్ చేసాము. ఇప్పుడు అవుట్డోర్ వచ్చాము. అవుట్డోర్ లైటింగ్లో ఎలాంటి ఫోటో షూట్ చేస్తున్నావు, ఎలా లైట్ వాడుతున్నావు అంతా చూస్తుండండి. లెట్స్ గో. సేమ్ అవుట్డోర్లో కూడా సేమ్ 2 లైట్స్ యూజ్ చేశానండి నేను. గోడెక్స్ AD200 అండ్ గోడెక్స్ AD300 Pro యాజ్ ఇట్ ఈస్.
గ్రిడ్ అండ్ గ్రిడ్ క్లాతులు 2 వాడాను. దీనికి వచ్చేసి 100 mm ఫోకల్ లెంత్, ఎఫ్ నంబర్ 2.8, ఎక్స్పోజర్ వచ్చేసి 1/250 వాడానండి. దీని అవుట్పుట్ ఏంటో చూడండి. సో యాజ్ ఇట్ ఈస్ 2 లైట్స్ వాడానండి. దీనికి కూడా AD300 Pro అండ్ AD200. దీని ఫోకల్ లెంత్ వచ్చేసి 85 mm, ఎఫ్ నంబర్ 2.2, ఎక్స్పోజర్ వచ్చేసి 1/250 అండి. సో ఈ ఫోజ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 2 లైట్స్ వాడానండి. గోడెక్స్ AD300 Pro అండ్ AD200. దీనికి వచ్చేసి 85 mm ఫోకల్ లెంత్లో షూట్ చేశాను. ఎక్స్పోజర్ వచ్చేసి 1/640, ఎఫ్ నంబర్ వచ్చేసి 2.5. సో కంప్లీట్ అవుట్డోర్ వచ్చామండి ఈ షాట్కి. మిర్రర్లో రిఫ్లెక్షన్ షాట్ తీయడానికి. దీనికి ఓన్లీ సింగిల్ లైట్ వాడాను, గోడెక్స్ AD300 Pro. దీనికి ఫోకల్ లెంత్ వచ్చేసి 85 mm, ఎఫ్ నంబర్ 2.5, ఎక్స్పోజర్ వచ్చేసి 1/1000 యూజ్ చేశాను. దీని అవుట్పుట్ ఏంటో చూడండి. సో ఈ ఫోజెస్కి వచ్చేసి ఫోకల్ లెంత్ 85 mm అండి, ఎఫ్ నంబర్ 2.5, ఎక్స్పోజర్ వచ్చేసి 1/800. సేమ్ సింగిల్ ఫ్లాష్ లైట్ వాడాము, గోడెక్స్ AD300 Pro. దీని అవుట్పుట్ ఏంటో చూడండి.